పంటలు కూడా మళ్ళీ త్వరగా పండవు అక్కడ మళ్ళీ అదే కనీసం 2-3 ఏళ్ల నష్టం అక్కడ. నష్టం 2-3 ఏళ్ళకి ఇస్తారా ఇల్లు, ఒకసారి ఇచ్చి చేతులు దులుపుకుంటారు. అంతే కదా. అక్కడ ఏంటంటే రాజకీయ నాయకులు కూడా పెద్ద రకంగా అదేదో సరదాగా మాట్లాడేసుకుంటున్నారు తప్పించి సీరియస్ ఎఫర్ట్ పెట్టాలి దీనికి. అరే ఇంకా ఎన్ని రోజులు కారుద్దో మాకు తెలియదు, దాంట్లోని గ్యాస్ అంతా అయిపోయిన తర్వాత తెలుస్తుంది అంటే ఏంది అది? అలా చేయలేనప్పుడు నీకు తెలియనప్పుడు వదిలేయండి, మీరు చేయొద్దు వ్యాపారం. ఇక్కడ ఈ జాత కాదన్నప్పుడు నువ్వు అగ్ని ప్రమాదం సృష్టించడం తెలుసు కానీ మాకు ఆపడం జాత కాదన్నప్పుడు చేయబాకు. నువ్వు స్టాప్ ద డ్రిల్లింగ్ అని చెప్పి కేసేయండి, పిటిషన్ అయ్యండి. ఖచ్చితంగా ఎక్విప్మెంట్ అంతా అక్కడ పెట్టుకున్నప్పుడు మాత్రం. ఇప్పుడు ఎక్కడో నాకు ఆశ్చర్యం వేసింది, మొన్న 24 గంటలు 36 గంటలైనా కూడా నిపుణులు రాలేదంటే వచ్చి ఇప్పుడు ఏం చేస్తారంటే అంబరెల్లా నీళ్ళు ఎంతకుముందు పోసిన నీళ్ళే కొత్తగా ఇల్లు కనిపెట్టింది. ఏ ఎక్విప్మెంట్ దించారు, ఏం తెప్పించాం మనం? మానిటరింగ్ ఫెయిల్ అవుతున్నాం దాంట్లో. అవును. మరోవైపు నిన్న హర్ష్ కుమార్ గారు మాజీ ఎంపీ, ఎందుకంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. మోడీ మొత్తం అన్నింటినీ ప్రైవేట్ పరం చేసే ఒక కుట్రలో భాగంగా ఇలా చేస్తున్నారు అనేది ఆయన చేసిన ఆరోపణ. ఇందులో ఆ తరహా ఆలోచన కానీ కుట్ర కానీ ఏదైనా ఉందా? ఆయన కాస్త మోడీ వ్యతిరేకి, కాస్త హిందుత్వ ద్వేషి కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు రిలయన్స్ వాడికి ఇచ్చింది ఎవరు ఆ ఏరియాలో? రిలయన్స్ వాడికి కాంగ్రెస్ టైంలోనే కదా ఇచ్చింది. అక్కడ ఇచ్చాక రిలయన్స్ వాడు ఒక రేటుకి అమ్ముకుంటానన్నాడు. దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. అంగీకరించకపోతే వాడు ప్రొడ్యూస్ చేయడం మానిపడేశాడు. అప్పుడు యాక్షన్ తీసుకోవాలి కానీ